సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. బంగారం ఈ పదం వినగానే అందరికీ ఒక వైబ్రేషన్ వస్తుంది. ముఖ్యంగా మహిళలకైతే చెప్పనవసరం లేదు. చాలా వరకు ఏవైనా శుభకార్యాలు కానీ స్పెషల్ అకేషన్స్ ఉంటే ఖచ్చితంగా ఆడవాళ్ళు అనేవారు ఖచ్చితంగా ఈ యొక్క బంగారు ఆభరణాలు వేసుకొని మెరిసిపోతూ ఉంటారు. అయితే ఒకప్పుడు ల్యాండ్ పైన ఎక్కువగా డబ్బులు ఇన్వెస్ట్ చేస్తూ ఉండేవారు. కానీ ప్రస్తుతం ఈ యొక్క డబ్బుల్ని కూడా ఈ యొక్క బంగారం పైన ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఏదైనా అవసరమైతే సడన్గా బంగారాన్ని బ్యాంక్లో పెట్టి వారికి అవసరమైన డబ్బులను తీసుకొని కూడా ఆ విధంగా కూడా బంగారాన్ని యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అంతేకాకుండా మనం చూడొచ్చు చాలా వరకు కూడా కొత్త కొత్త డిజైన్స్ అవన్నిటి కోసం కొత్తగా మెషినరీ కూడా వచ్చింది బంగారంలో డిజైన్స్ చేయడానికి, ఆర్నమెంట్స్ సంబంధించి. అయితే ఎక్కువగా మెట్రోపాలిటన్ సిటీస్లో చూసే లేజర్ బంగారం తయారు చేసే ఒక మిషన్ అనేది ఇప్పుడు మన తిరుపతిలో కూడా ఈ యొక్క లేజర్ మిషన్ యూజ్ చేసుకొని బంగారాన్ని తయారు చేస్తున్నారు. అంతేకాకుండా చాలామందికి కూడా బంగారం కొనాలంటే చాలా డౌట్స్ ఉంటాయి. ఏ బంగారం ఎలా ఉంటుంది, ఏది క్వాలిటీ ఉంటుంది, దీనికి ఈ యొక్క 22 క్యారెట్కి పెట్టొచ్చా మనం, సో ఏది క్వాలిటీ బాగుంటుంది, ఇలాంటి కొన్ని డౌట్స్ వస్తాయి. సో అవన్నీ కూడా మనము ఈ డౌట్స్ని క్లియర్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. స్వర్ణకారులు నటరాజ్ గారి కుమారులు సతీష్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాయ్ సార్, నమస్తే. సో సార్, మామూలుగా మెట్రోపాలిటన్ సిటీస్లో మనము ఈ లేజర్ మేకింగ్ అంటే గోల్డ్కి సంబంధించి చూస్తూ ఉంటాం. బట్ తిరుపతిలో ఇక్కడ కూడా లేజర్ మేకింగ్ చేస్తూ ఉంటున్నారు అని చెప్పి తెలుస్తుంది. అండ్ మీరు కూడా చేస్తున్నారని చెప్పి తెలుస్తుంది. అండ్ ఎలాంటి అంటే మామూలు దానికి దీనికి ఏంటి సార్ డిఫరెన్స్? అండ్ ఏమైనా కొత్త డిజైన్స్ అనేది మనం దీని ద్వారా చేయొచ్చా ఏంటి? అంటే డిజైన్స్ ప్రత్యేకంగా డిజైన్స్ అనే కాదండి. ఇప్పుడు జనరల్గా మనకు మనం వాడే ఆర్నమెంట్స్ తెగిపోవడము అట్లాంటివి ఏమైనా ఉంటాయి కదండి. ఇప్పుడు స్టోన్ ప్రోడక్ట్స్ కానీ నెక్లెస్, లాంగ్ చైన్స్ లేదా ఎక్స్పెన్సివ్ ప్రోడక్ట్స్ ఏదైతే ఉంటాయో మనం అంటించుకోవాలంటే డైరెక్ట్ స్వర్ణకారుల దగ్గరికి వెళ్తాం ఈ గ్యాస్ ద్వారా అంటించుకొని. సో కొన్ని ప్రోడక్ట్స్ స్టోన్ కానీ లేదా లాంగ్ చైన్స్ కానీ ఎనామిల్ ఉంటాయి, కొన్ని కలర్ యాడెడ్ ఎనామిల్స్ ఉంటాయి. అట్లాంటి ప్రోడక్ట్స్ ఏంటంటే విల్ డైరెక్ట్లీ గో టు ది లేజర్ సాల్డరింగ్ అనమాట. లేజర్ సాల్డరింగ్ ఏంటంటే మేము ఒక మెషినరీ ద్వారా కంప్యూటర్ ద్వారా మేము ఆర్నమెంట్ని ప్లేస్ చేసి కరెక్ట్గా ఏ పాయింట్కి అయితే సాల్డరింగ్ చేయాలో అంటించాలో కరెక్ట్గా ఆ పాయింట్ ఫిక్స్ చేసి పెట్టేస్తాం అనమాట. వేరేస్ గ్యాస్ సాల్డరింగ్ అనుకోండి, ఆచార్యులు అనుకోండి, వాళ్ళు గొట్టంతో ఊపుతారు. సో పర్ఫెక్ట్ ఆ ప్లేస్ మాత్రమే కాకుండా చుట్టూ ఉన్న చోట్ల కూడా మెల్ట్ అవుతాయి. సో ఎనామిల్ ప్రోడక్ట్స్ ఎనామిల్ పోవడం కానీ, స్టోన్స్ కొంచెం బ్లాక్ అవడం కానీ ఇట్లాంటివంతా ఉంటాయి. సో వేరేస్ లేజర్ అనుకోండి, ఈ సాల్డరింగే కాకుండా డిజైన్స్ కూడా ఉంటాయి. కొన్ని మనకు కావాల్సిన డిజైన్స్, అచ్చులు లేదా నేమ్ ప్రింటింగ్ ఇట్లాంటివి చాలా నెంబర్ ఆఫ్ యూస్ఫుల్ ప్రోడక్ట్స్ కూడా చేసుకోవచ్చు అనమాట లేజర్ సాల్డరింగ్ ద్వారా. అండ్ ప్రస్తుతం మేము లాంచ్ చేసిన లేజర్ సాల్డరింగ్ మిషన్ ఏదైతే ఉందో చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ, ఎంగ్రేవింగ్ అండ్ సాల్డరింగ్ చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ మేము ఇప్పుడు లాంచ్ చేసాము. సో త్వరలో మార్కెట్లో కూడా లాంచ్ చేసాము. ఇప్పుడు ఇంకా మేము కస్టమర్స్కి, మా స్వర్ణకారులకి అందించడానికి రేపటి నుంచి తయారుగా ఉన్నాం. ఓకే సార్. అంటే మోస్ట్లీ మనం చూస్తూ ఉంటాం పెద్ద పెద్ద షాపింగ్ మాల్లో రాయితీ, తరుగు లేకపోతే డిస్కౌంట్ అని చెప్పేసి చెప్తా ఉంటారు. అసలు ఈ స్వర్ణకారులు మేకింగ్ చేసే గోల్డ్ కి ఆ షాపింగ్ మాల్స్ ఉన్న గోల్డ్ కి అంటే తరుగుకి దానికి సంబంధించి తక్కువ పడుతుంది. ఏంటి సార్ డిఫరెన్స్ అక్కడికి ఇక్కడికి ఏంటి డిఫరెన్స్? తరుగు డిఫరెన్స్ అంటే ఏముండదండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుందాము, ఒక పెద్ద కార్పొరేట్ కంపెనీ వెళ్ళి వాళ్ళు మినిమం lakhs and crores ఆఫ్ ఇన్వెస్ట్ చేసి అడ్వర్టైజ్ చేసి మేము తయారు కూలీ తక్కువ ఇస్తున్నాము, మా దగ్గర తయారీ కూలీ లేదు, అట్లాంటివి ఏంటంటే మీరు వెన్ యు ఆర్ స్పెండింగ్ క్రోర్స్ ఆఫ్ అమౌంట్ ఫర్ ద అడ్వర్టైజ్మెంట్, మీరు అంత అమౌంట్ అడ్వర్టైజ్ చేస్తున్నారంటే మీకు అంతకంత ప్రాఫిట్ వస్తుంది. మీరు ఇప్పుడు ఏంటంటే మాకు స్వర్ణకారులు ఏంటంటే డైరెక్ట్ మా దగ్గరకు వస్తారండి. ఇప్పుడు మా దగ్గర రెడీమేడ్ ప్రోడక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు మన దగ్గర రెడీమేడ్ జ్యువెలరీస్ ఉన్నాయి, రింగ్స్, కమ్మళ్ళు ఇవన్నీ. సో మేమేమంటే నో వేస్టేజ్, తయారీ కూలీ లేకుండా, వేస్టేజ్ లేకుండా మీకు డైరెక్ట్ ప్రోడక్ట్ ఈరోజు రేట్ ఏముందో ఆ రేట్ ఇచ్చేస్తాం. కొన్ని ప్రోడక్ట్స్ మేము కలకత్తా నుంచి అక్కడి నుంచి ఆచారాలు దగ్గర చేయించింది డెఫినెట్గా కొంచెం వేస్టేజ్ ఉంటుందండి. అదే మీరు పెద్ద కార్పొరేట్ షాప్స్కి వెళ్ళారనుకోండి, ప్రతి దానికి కంపల్సరీ వేస్టేజ్ ఉంటుంది. అంటే ఏంటంటే ఇది తక్కువ ప్రోడక్ట్, ఇది 3% వేస్టేజ్, 5% వేస్టేజ్ అనేది వాడతారు. కానీ
ఎక్కడైనా మీరు పెద్ద షాప్కి వెళ్ళినా, చిన్న షాప్కి వెళ్ళినా, స్వర్ణకారుల దగ్గరికి వెళ్ళినా, ప్రత్యేకంగా చిన్న బజార్ అనేది మన పూర్వీకుల నుంచి ఉన్న ఏరియా చిన్న బజార్ అనేది. సో అప్పటి నుంచి చూసినారంటే ఒక బంగారు ఆచార్య దగ్గర డైరెక్ట్ పోయి చేయించుకుంటారు. ఇప్పుడు మనం జనరల్గా ఒక గోల్డ్ ఎత్తుకొని పోయి ఇప్పుడు 5 grams గోల్డ్ నాకు రింగ్ కావాలి అనుకుంటే మీరు 5 grams పెట్టి రింగ్ చేయలేము. డెఫినెట్గా ఒక 6 grams 7 grams పెట్టి దాన్ని మోల్డ్ చేసి దాన్ని డిజైన్ చేసి పాలిష్ చేసి చాలా ప్రాసెస్, పెద్ద ప్రాసెస్. సో ఇవన్నీ చేసినప్పుడు ఏంటుందంటే వేస్టేజ్ అనేది కంపల్సరీ పడుతుందండి. సో ఇవన్నీ చేసినందుకు తయారకులు కూడా తీసుకుంటారు. అంటే ఒక ప్రోడక్ట్ డైరెక్ట్గా రెడీమేడ్ తీసుకోవడానికి చేయించడానికి చాలా డిఫరెన్స్ ఉంది. చేయించుకునేటప్పుడు డెఫినెట్గా వేస్టేజ్ తయారకులు పడుతుంది. ఇక్కడ కాదండి, కార్పొరేట్ కాదు, స్వర్ణకారులు కాదు, చిన్న షాప్, పెద్ద షాప్, ఎక్కడైనా ఇవన్నీ జరుగుతాయి. డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళ సేల్స్ ఎక్కువ ఉంటుంది, సో వాళ్ళకు ప్రాఫిట్స్ ఎక్కువ ఉంటాయి. సో వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ అనేది ఎక్కువ చేస్తుంటారు. చిన్న షాపులు, స్వర్ణకారులు ఏంటంటే మేము బయటకు వచ్చి అడ్వర్టైజ్ చేయాలి. మాకున్న కస్టమర్లు రిపీటెడ్గా వస్తున్నారు కాబట్టి మాకేం అవసరం ఉండదు. బట్ వేస్టేజ్ అట్లాంటివి అంటే ఎంతే అండి. 916లో కొంచెం ఎక్స్పెన్సివ్ అంటారు, వేస్టేజ్ తయారకులు ఎక్కువ ఉంటుంది. కొంచెం టెంపుల్ జ్యువెలరీ అంటారు, టెంపుల్ జ్యువెలరీకి ఒక 18%, 16%, 12% అంటే ప్రోడక్ట్ బట్టి వేరీ చేస్తారు. అంతేగాని రెడీమేడ్ ప్రోడక్ట్స్ మీద వేస్టేజ్ తయారకులు మా చిన్న బజార్ కానీ స్వర్ణకారులు కానీ వెయ్యము. కానీ మ్యాక్సిమం వెయ్యము. ఒక 916 టెంపుల్ జ్యువెలరీ అంటే పడుతుంది వేస్టేజ్. చెప్పండి సార్. మోస్ట్లీ మనకి చాలా వరకు అంటే కొంతమంది డౌట్స్ ఉంటాయి. 22 క్యారెట్, 24 క్యారెట్, 18 క్యారెట్స్ అని చాలా ఇలా అంటూ ఉంటారు. సో ఇందులో ఏది బెస్ట్ అంటారు? అంటే ఏ బంగారం అనేది బాగుంటది అని చెప్పి? బంగారే అండి. అది 24 అయినా 22 అయినా అంటే ఎంత ప్యూరిటీ ఆఫ్ గోల్డ్ ఉంటుంది అది డిపెండ్స్ అండి. ఇప్పుడు లేడీస్ కి ఇప్పుడు సపోజ్ మీరు గోల్డ్ జ్యువెలరీ స్టోన్ పెట్టుకున్నారు అనుకోండి, ఆ స్టోన్ హోల్డ్ చేయడానికి మెటల్ స్ట్రాంగ్ గా ఉండాలి. ఓకేనా? మీరు ఇక్కడ కానీ 916, 92లో స్టోన్ మెడల్ తీసుకునేకి, స్టోన్ కమ్మలు కానీ స్టోన్ రింగ్ కానీ తీసుకునేకి 82 22 క్యారెట్లో తీసుకోవడానికి డిఫరెన్స్ ఉంది. ఎగ్జాంపుల్, మీరు ఎన్ని జ్యువెలరీ షాప్ వెళ్ళండి, ఎక్స్పెన్సివ్ కార్పొరేట్ కంపెనీస్ ఎక్కడికన్నా వెళ్ళండి, మీరు డైమండ్ తీసుకునే జ్యువెలరీ ఏదైనా 18 క్యారెట్ ఉంటుంది. బికాస్ డైమండ్ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్ దాన్ ద గోల్డ్ యూస్డ్ దే. ఆ గోల్డ్ కంటే డైమండ్ చాలా ఎక్స్పెన్సివ్. సో ఆ డైమండ్ని హోల్డ్ చేసుకునేదానికి గోల్డ్ని 18 క్యారెట్ యూజ్ చేస్తారు. 18 క్యారెట్ ఈజ్ నథింగ్ బట్ 99 అంటే ఈ 24 క్యారెట్ అంటారు కదా, దట్ ఈస్ ప్యూర్ బిస్కెట్. అంటే 99.9% ప్యూరిటీని 24 క్యారెట్ అంటాం. దాంతో మనం ఆర్నమెంట్స్ చేయొచ్చు. నెవర్ అండి. అది వచ్చి చాలా సాఫ్ట్ మెటల్. అంటే ఎగ్జాంపుల్ నేను మీకు ఒక 3 కమ్మీలు ఇచ్చాను అనుకోండి, 24 క్యారెట్, 22 క్యారెట్, 18 క్యారెట్. మీరు 99.9 24 క్యారెట్ ఇట్లా అంటే బెండ్ అయిపోతుంది. 22 కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది. 916 18 అసలు బెండ్ చేయలేదు. అదేంటంటే ఆ 18 క్యారెట్ గోల్డ్ ఏంటంటే 20% ఆఫ్ కేడియం అంటే ఈ సిల్వర్ అండ్ కాపర్ యూస్ చేస్తాం, గోల్డ్ లో మిక్స్ చేస్తాం. సో ఇట్ మేక్స్ ద మెటల్ స్ట్రాంగ్. అప్పుడు ఆ డైమండ్ అనేది ఏదైతే ఉంటుందో ఆ 18 క్యారెట్ గోల్డ్ లోనే వాడతాం. అండ్ 24కి 22కి 916కి డిఫరెన్స్ ఏంటంటే 24 is a pure gold. 99% pure gold is called as 24 carat. 22 906 ఏంటంటే 91.6 ప్యూరిటీ ఉండేదాన్ని గోల్డ్. అంటే రిమైనింగ్ 8.4% అనేది సిల్వర్ అండ్ కాపర్ మిక్స్ చేస్తాం టు మేక్ ద మెటల్ స్ట్రాంగ్. బంగారుని గట్టి పెట్టడానికి అది యూస్ చేస్తాం. అండ్ 22 ఈజ్ నథింగ్ బట్ 82 to 85% ఆఫ్ ప్యూర్ గోల్డ్. సో డిపెండ్స్ ఆన్ ద ప్రోడక్ట్. ఆ ప్రోడక్ట్ బట్టి విల్ యూస్ 15% 12% అనేది విల్ యాడ్ సిల్వర్ అండ్ కాపర్. అండ్ మీకు నీట్గా ఉంటుంది. 22 క్యారెట్ అనేది 916 అనేది హాల్ మార్క్ అనేది మేము సీలే ఇస్తాం. సో ఇప్పుడు మీరు రాల్ ఐటమ్ తీసుకునేట్టుకుంటే వీల్ సజెస్ట్ యాజ్ అన్ ఆచారి, ఒక స్వర్ణకారుడుగా, ఒక గోల్డ్ స్మిత్గా మేము సజెస్ట్ చేసేది ఏంటంటే 22 తీసుకోమంటాం. ఒక లెస్ వెయిట్ రింగ్ కానీ లెస్ వెయిట్ కమ్మలు కానీ లేదా స్టోన్ ఐటమ్స్ కానీ 22 తీసుకుంటే మెటల్ స్ట్రాంగ్ ఉంటుంది. స్టోన్ అంత ఈజీగా మీకు పడదు, కింద జారి పడదు. ప్లస్ మెటల్ రింగ్, ఇప్పుడు నేను వేసుకున్న రింగ్స్ అన్ని 22 అండి. ఈ రింగ్ అంతా ఏంటంటే స్టోన్ గట్టిగా హోల్డ్ చేసుకుంటుంది అంతే. మీరు 916 తీసుకున్నప్పుడు పెద్ద పెద్ద హెవీ వెయిట్ ఐటమ్స్ తీసుకున్నప్పుడు తీసుకోవచ్చు. సార్ ఇంకో డౌట్, అండ్ మోస్ట్లీ మీరు చెప్పినట్టు ఈ గోల్డ్ మేకింగ్ తయారీలో ఎక్కువగా కాపర్, సిల్వర్ యూజ్ చేస్తామని చెప్పారు మెటల్స్. సో బ్రాంజ్ ఆ మెటల్స్ కూడా ఉన్నాయి, చాలా అదర్ మెటల్స్ కూడా ఉన్నాయి. ఎందుకు మనం ఈ రెండే యూజ్ చేస్తాం? అంటే బ్రాంజ్ ఈజ్ వెరీ థిక్ అండ్ స్ట్రాంగర్ దాన్ సిల్వర్ అండ్ కాపర్. యాక్చువల్లీ ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మీ దగ్గరకు ఒక కస్టమర్ వచ్చారు అనుకోండి, అంటే ఒక 1 week బిఫోర్ వచ్చారు, ఒక ఆర్నమెంట్స్ కావాలని చెప్పి. ప్రెసెంట్ గోల్డ్ రేటు ఒక రేంజ్ అంటే ఇప్పుడు ఒక కాస్ట్ ఉంది
10 గ్రామ్స్ గోల్డ్ ఈ కాస్ట్లో ఉంది, బట్ ఆయన బిఫోర్ 1 వీక్ బిఫోర్ వచ్చారనుకోండి, సో మీరు ఇప్పుడు వచ్చిన కాస్ట్ బట్టి ఇస్తారా ఆర్నమెంట్, లేకపోతే ఆయన ముందు డెఫినెట్గా కాదండి, డెఫినెట్గా కాదు. ఇప్పుడు మేమని కాదు, స్వర్ణకారులు కానీ మా చిన్న బజార్లో ఉన్న ఆచార్యులు, బంగారం నీళ్ళు ఏవైనా కూడా ఈరోజు మేము బంగారు ఆర్డర్ తీసుకుంటే 10 రోజుల తర్వాత 200 పెరగని 300 పెరగని మేము తీసుకున్న మాట ఇచ్చిన మాట ఎప్పుడైతే మీరు మాకు ఆర్డర్ చేశారో అదే మాట మార్చేది ఉండదు. ఒక మీరు తీసుకున్న ప్రోడక్ట్కి మేము ఇచ్చేటప్పటికి 10,000 ఎక్కువ ఉన్నా కూడా తక్కువ ఉంటే మీరు తక్కువ చేసుకోమని అడగడం కూడా తప్పు. కాబట్టి ఎక్కువ పెరిగినా మేము ఒకవేళ తగ్గితే కస్టమర్ సాటిస్ఫాక్షన్ మళ్ళీ రావాలని తగ్గిస్తాం, కానీ పెరిగితే పెంచే ప్రసక్తి ఉండదు. సార్ మనతో పాటు స్వర్ణకారులు నటరాజ్ గారు మనతో ఉన్నారు, సార్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాయ్ సార్, నమస్తే సార్. ఇప్పుడే నేను మీ సన్తో మాట్లాడాను, సతీష్ గారితో. సో చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అండ్ మనం చూడొచ్చు చాలా వరకు కూడా మెట్రోపాలిటన్ సిటీస్లో ఉంటుంది ఇలాగా లేజర్ మేకింగ్ అనేది, ఆర్నమెంట్స్ తయారీలో గోల్డ్కి సంబంధించి. బట్ మన తిరుపతిలో కూడా ఉంది. ఇక్కడ కూడా నాకు చూపించారంటే ఎలా చేస్తున్నారు. చాలా వరకు కూడా బొమ్మలు కానీ లేకపోతే నేమ్స్ కానీ అవి కూడా వేస్తూ, సిల్వర్ పైన కానీ గోల్డ్ పైన కానీ వేస్తున్నారు. సో గిఫ్ట్ ఓరియంటెడ్ ఉంటుందా సార్, ఎలా మీరు చేస్తారు? గిఫ్ట్ ఓరియంటెడ్ అంటే మనం కస్టమర్ అడిగినట్టు కీ చైన్స్ కానీ, పెన్స్ కానీ, డాలర్స్, మెడల్స్, వాళ్ళకి తగిన రింగ్స్, కపుల్ రింగ్స్, మళ్ళీ ప్లేట్స్, సిల్వర్ ప్లేట్స్, గోల్డ్ ప్లేట్స్, ఇంకా స్టీల్ ప్లేట్స్, మనకి ఏ వస్తువులో ఏమి కావాలన్నా మన గిఫ్ట్ ఐటమ్స్ కానీ వాళ్ళ నేము, వాళ్ళకి నచ్చిన డిజైన్స్, వాళ్ళు ఇచ్చిన డిజైన్స్ కానీ మేము వేసిన మంచి డిజైన్స్ కానీ వాళ్ళకి నచ్చినట్టు మనం చేయిస్తాం మేడం. ఇంకా సాల్డరింగ్ అంటారా, సాల్డరింగ్లో వడ్డానము, నెక్లెస్, ఆర్నమెంట్, స్టోన్ ఐటమ్స్ ఏ ఒకటైనా మనకి ఏ గోల్డ్ మీద ఏ డ్యామేజ్ లేకుండా చిన్న ఇది లేకుండా మనం సాల్డరింగ్ చేసిస్తారు. అండ్ వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్ డిజైన్స్ చేయిస్తాం మేడం. ఓల్డ్ ఆర్నమెంట్స్ ఏమున్నా కూడా మనం ఓల్డ్ ఆర్నమెంట్స్ ఏదైనా కూడా దాన్ని కూడా జాయిన్ చేసి వాళ్ళకి నచ్చినట్టు దాన్ని డిజైన్ చేయిస్తాం మేడం, ఏ డ్యామేజ్ లేకుండా. ఓల్డ్ ఆర్నమెంట్స్ కొంతమంది ఇంట్లో పెట్టుకుని దాన్ని ఏం చేద్దామని తెలియకుండా పెట్టుకుంటాం, అట్లాంటి దాన్ని కూడా మనం ఏదైనా పెంటన్ లాగానో ఇది లాగానో వాళ్ళకి నచ్చినట్టు మనం డిజైన్ చేస్తాం. దాన్ని తీసుకొని మీరే ఇక్కడ అంటే ఈ మిషన్ యూస్ చేసి చేస్తారు సార్, లేజర్ మిషన్? ఈ మిషన్ కంపల్సరీ మేడం. ఇది కూడా అన్ని లేటెస్ట్ మిషన్ మనకు వచ్చింది. ఆ లేటెస్ట్ మిషన్ వల్ల అన్ని చేస్తాం. ఇప్పుడు చిత్తూరు డిస్ట్రిక్ట్లో మేము ఫస్ట్ టైం పెట్టాను మేడం ఈ ఎంగ్రేవింగ్ మిషన్ అనేది. దీనిలో ఏమంటే సాల్డరింగ్, ఎంగ్రేవింగ్, కట్టింగ్, లెటరింగ్, ఫేస్ ఇది అన్నీ వస్తుంది మేడం. ఓకే సార్. సార్ అంటే మామూలుగా ఒక నార్మల్గా రా బంగారం నుండి అంటే ఒక బిస్కెట్ లేకపోతే ఏదో తీసుకొని దాని నుండి ఒక ఆర్నమెంట్ చేయడానికి ఈ మేకింగ్ ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుంది సార్, ఎలా చేస్తారు? అంటే ఇప్పుడు ప్యూర్ గోల్డ్ అంటే 999.9 ఆ గోల్డ్ తీసుకొచ్చి 916 అంటే 8% మనము ఇది కానీ మన కాపర్, సిల్వర్ అని మిక్స్ చేస్తాం మేడం. ఇప్పుడు 22 నార్మల్ గోల్డ్ అయితే ఒక 15% దానిలో కాపర్ అండ్ గోల్డ్ ఇది సిల్వర్ మిక్స్ చేసి మనం రెడీ చేస్తాం అది. ఎందుకంటే ఇప్పుడు 999.9 వచ్చేసి గోల్డ్ స్మూత్గా ఉంటుంది, దానిలో ఆర్నమెంట్ చేయలేం కాబట్టి మనం కొంతైనా ఇది కలపాల్సింది మేడం. దానికి తగినట్టు మనం 92 ఐటమ్స్ వస్తుంది, 82 ఐటమ్స్ వస్తుంది. అంటే ఇది తయారు చేయడానికి ఎంత టైం పడుతుంది సార్, ఎంతమంది ఉంటారు ఒక ఆర్నమెంట్ తయారవడానికి? ఒక ఆర్నమెంట్ తయారంటే ఒక రింగ్ చేయాలంటే పర్ డే పడుతుంది మేడం. ఒక లాంగ్ చైన్ అవి అంటే 1 వీక్ పడుతుంది. ఆర్నమెంట్ బట్టి మనం ఆర్డర్ తీసుకుంటాం మేడం, దాన్ని బట్టి టైమింగ్ కూడా వస్తుంది. ఎంతమంది వర్క్ చేస్తారు సార్ ఒక నెక్లెస్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెక్లెస్ చేయాలంటే ఎంతమంది పని చేస్తారు దానికి? ఒక నెక్లెస్ చేయాలంటే ఒక 3 నెంబర్స్ కావాలి మేడం. ఎందుకంటే డై వేసేదానికి ఒక నెంబర్ కావాలి, దాన్ని సాల్డరింగ్ చేసేది ఒకరు కావాలి, దాని పాలిషింగ్ ఒకరు కావాలి, దాని ఎంగ్రేవింగ్కి ఒక మనిషి కావాలి. సో ఒక 4-5 నెంబర్స్ ఉంటే కానీ ఒక ఆర్నమెంట్ రెడీ కాదు. ఓకే సార్. సో ఈ విధంగా మేకింగ్ చేయడానికి ఇవన్నీ చేయడానికి అయితే ఇంత ప్రాసెస్ అనేది జరుగుతుంది చెప్పారు. అండ్ ఇంతకుముందే మేము సతీష్ గారితో కూడా మాట్లాడడం జరిగింది, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. మీకు సుమన్ టీవీ కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకున్నాను. ఓకే, చూసారు కదా, అంటే ఒక గోల్డ్ ఆర్నమెంట్ తయారు చేయాలంటే దాదాపుగా ఎంత టైం పడుతుంది. అండ్ ఆల్సో చాలామందికి కూడా చాలా డౌట్స్ వస్తుంటాయి, ఏంటి 22 క్యారెట్ అంటే ఏంటి, 24 క్యారెట్ అంటే ఏంటి, 916 బంగారం అంటే ఏంటి, ఏది తీసుకోవాలి, ఇలా రకరకాల డౌట్స్ కూడా రైజ్ అవుతూ ఉంటాయి. సో మనతో ఈరోజు నటరాజ్ గారు అదేవిధంగా సతీష్ గారు మొత్తం మన డౌట్స్ అన్ని క్లియర్ చేయడం జరిగింది. కీప్ వాచింగ్ సుమన్ టీవీ.